రంగమ్మ పిల్లి నిన్ను నేలకు పంపిందా? లేదు జానకి, అత్త ఊరెళ్తేనే మంచినీళ్ళ కోసం వచ్చాను. మేమంతా లేవనుకున్నావా? ఇటు రా. బాబు ఇంకో 10 రోజులు అడిగి బాబు, నీ బాకీ వడ్డీకి సాక్షిస్తుంటాను బాబు. అడిగితే జాలిపడి గడువేయటానికి నేను యముణ్ణి కాదు బే, తల్వార్ ఖాన్. మాట తప్పిన మనిషికి నేను సైతాన్ కంటే చెడ్డవాణ్ణి. ఏంటంటే తాత, ఏమైంది? చూడమ్మా, డబ్బంతకు అప్పు తీర్చడం ఆలస్యం అయితే చెంపు తెప్పాల ఎత్తుకుపోతున్నాడమ్మా. నువ్వు ఒట్టి పిచ్చోడు తాత. కాన్ బాబా నిన్ను ఊరికి జరిపిస్తున్నాడు అంతే కాదు. కాన్ బాబా అయినా అన్నమాట ప్రకారం బాకీ తీర్చొద్దు. తీసుకునేటప్పుడు అంత తొందర తీర్చేటప్పుడు ఉండదు. సర్లే, ఖచ్చితంగా 10 రోజులు ఇవ్వకపోతే కాన్ బాబా నిజంగానే ఊరుకోడు. ఈసారికి మాత్రం నేను వదిలేస్తున్నాడు. సామాన్లను సర్దుకో సర్దుకో సర్దుకో. ఆ పిల్ల ఏదో అందని సామాన్లు సర్దుకుంటావు బే. ఆ అల్లాయే వచ్చి చెప్పినా ఒప్పుకోడి ఖాన్. పకడా, మొత్తం పకడా పకడా. అయితే బాబాకి నిజంగానే కోపం వచ్చిందనమాట. బాబా బాబా క్యా హై? ఏం లేదు, చెరిగడంత తీగా ఉందో తిను. మాటలకి మమకారాలకి వ్యాపారం మర్చిపోయే బేవకూఫ్ కాడి ఖాన్. మై కాబూల్ కా బేటా హూ. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎప్పుడూ ఒకే మాట అంటాం. మాది బాకీ చెల్లించాలి, మీది సామాన్ తీసుకోవాలి, కథం. అంతేగాని గడువు ఇవ్వనంటావు. ఒకే మాట 10 సార్లు చెప్పడి ఖాన్ బాబా. ఓహో, అయితే ఇదిగో గాజులు, నీ బాకీ చెల్లేసుకో. బేటీ, నా పేరు బేటీ కాదు, జానకి. తీసుకో. నా బాకీకి నీ గాజు ఇస్తావు ఎందుకమ్మా? నీవేమిటి నాయేమిటి, మనంతా ఒకటేగా. ఈ బాబాకి మన పరాయి వాళ్ళం. తీసుకో. ఓహో, తల్వార్ ఖాన్ గారా? ఏమిటిలా వచ్చారు? నేనేం బాకీ లేనే. తల్వార్ ఖానా? అదేం పిలుపు బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి. మై సమజ్ గయా, బేటీకి గుస్సా ఆ గయా. छू मंत्रकाली आ जाओ अल्लाउद्दीन की सैतान आ जाओ बेटी की मांची गाजुलते आम फाट देखो गाजुल आ गया తీసుకో బాకీలకు బదులు బంగారం వసూలు చేయగలవు గాని గాజులు ఇచ్చి బాబా అనిపించుకోలేవు. బేటీ ఏ రోష వచ్చిందా? నీ అన్నది అబద్ధమా? నై బేటీ, నువ్వు చెప్పిందే నిజం. భార్య బిడ్డలు లేని నాకు బాబా అని పిలిపించుకునే హక్కు లేదు. పైసాని మించిన పాశం లేదని రూపాయే అల్లా అని నమ్మి ఈ దేశం వచ్చాను. పైసా పైసా కూడేసి డబ్బు మూట కట్టాను. ఏ సచ్చాయి. కానీ బేటీ, నా అన్న వాళ్ళు లేని ఈ డబ్బు పిచ్చోడు ఈ ఊరొచ్చిన కొత్తలో అమ్మా నాన్న పోగొట్టుకున్న పసిపాపగా ఊరందరి గుండెల్లో ఊయల్లుగే నీ నవ్వు మొహం చూశాను. భాషరాని నేను నీ ముద్దు ముద్దు మాటలతో బాబా అన్న నీ పిలుపుతో భాషతో పాటు బతుకులో ఉన్న తీపిని తెలుసుకున్నాను. ఈ ఖాన్గాడి వ్యాపారమే నీ పిలుపుని దూరం చేసేట్టయితే అసలు ఈ వ్యాపారాన్నే వదిలేస్తాను. మై దందా చూడుదుగా. బాబా బాబా బేటీ, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? నేను గాజులు వేసుకున్నానుగా. నవ్వు. బేటీ, ఆకలేస్తోంది, అన్నం పెట్టు జల్దీ. పెడతా పద. పిప్పీలకం 3 తులాలు వెయ్యి. 2 తులాలు చాలండి, ఎక్కువైతే కవల పిల్లలు పుడతారు. నోర్మోయ్, కమల పిల్లలే పుడతారో కౌరు వల్ల 100 మంది పుడతారు. తినేది కనేది నా పెళ్ళాం, భరించేది నేను. మధ్యలో నువ్వు నొప్పులు పడతావేటి? కానీ ఇట్లాంటి తినిపించే 2 అమ్మగారుల్ని పైలోకానికి పంపించారు. ఏమండి, మందు నూరటం అయ్యిందా? అవుతోంది. నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి. ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా కడిపోతుందన్నారుగా. అన్నాను. ఇంకాసేపు ఆ పరగడుపు అలాగే ఉంచు, అయిపోతుంది. గురుగారు, పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి. నోర్మోయ్, ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా? ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో పేరు చంపేస్తున్నాయండి అన్నాను. పిచ్చివాడ, పేల బాధ పెళ్ళం బాధ కంటే ఎక్కువ. ఇక నీకు జన్మలో ఆ బాధ ఉండదు. ఇదే పేలహాంతక తైలం. ఇప్పుడే తయారు చేశాను, పట్టు. అంటే అందమైన జుట్టు పోయి ఈ ఊరలు మిగిలినాయి. పిచ్చివాడ,
జుట్టు పోతే ఎరా పేల బాధ వదిలింది కదా. ఆ ఈ మాత్రం వైద్యానికి మీ దగ్గరికే రానక్కర్లేదు. మా ఊళ్ళో మంగళ మరిడయ్య ఇంతకంటే బాగా చేస్తాడు. ఏమండి పోనీ ఆ మరిడీని పిలిపించకూడదు? దేనికి? బాగా చేస్తాడేటగా ఆ? వైద్యం. అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని. వాళ్ళు చేసేది వైద్యం కాదు, క్షవర కళ్యాణం. నేను చచ్చిన తర్వాత వస్తాడు, అప్పుడు చేయించుకో. పోలే ఏమిటో ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఇలా మండిపడుతూ ఉంటారు. ఏమిటి అలా వెధమొహం పెట్టి చూస్తావు? నూరు దండాలి బాబు గారు. ఎరా వల్ల కట్టి వీరిగా ఆగకు, నేనే వస్తున్నాను. ఏమిటి ఇలా తగలడ్డావు? ఎవరో సత్తారంటున్నారు కదేటండి, గత ఆలస్యమైన సత్యదాకా ఉండి తీసుకెళ్దామని వచ్చానండి. ఇప్పుడు చస్తానంది రోగి కాదు, సాక్షాత్తు గురువు గారే. అమ్మో, ఆరు చచ్చిపోతే అట్ట నా వ్యాపారం కాటిలో కర్రలా కాలిపోదు. మారాదు వైకుంఠం గారి చేతి మాత్ర వల్లకాటి యాత్ర అన్నారు. 6-10 కాలాల పాటు సరళగా ఉండాలా, రోజుకో శవం పంపాలా, నేను హాయిగా బతకాలా. వైకుంఠం గారు తొందరగా రండి బాబు. ఎలా ఏమైంది? రంగడ కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. మాట పడిపోయింది బాబు, తొందరగా రండి. నేను ఇచ్చిన మందు వాళ్ళ? అది వేసిన తర్వాత ఎక్కువైపోయింది బాబు. నేనిచ్చిన మందు కూడా పని చేయలేదంటే నువ్వు పద, నేను అదే వస్తాను. రండి బాబు. మీకు పిలుపు వచ్చేసింది, మరి నేను వెళ్ళి కట్లయి రెడీ చేసుకోవాలి కదండి. వస్తానండి. నువ్వు ఆ పని మీద వెళ్ళు. ఆయ్. తులసి పద. బాబు గారు నా పసుపు కుంకాలు మీరు ఎలాగైనా కాపాడాలి బాబు గారు. నాడి చూడండి బాబు. చూస్తా, అది చూస్తా. సరిగ్గా ఇతనికి ఎన్ని ఏళ్ళు చెప్పండి? మొన్ననే 10 సంవత్సరాలు నిండాయి బాబు. అది సంగతి, ఆ మాట చెప్పరే. ఇంకా ఇతనికి ఏ మందులు పని చెయ్యవు. బాబు గారు ఏం చేస్తాం లక్ష్మి? ఈ జాతకుడికి 25 సంవత్సరాలే ఆయుష్. 25 సంవత్సరాలు నిండగానే చచ్చిపోయి తీరాలి. ఏదో నా మందు ప్రభావం వల్ల ఈ 4 రోజులు బతికాడు. ఇక ఘడియల్లో ఉంది, బయట పెట్టండి. ఏడవకండి, ఏడవకండి. పోయే మనిషి ప్రశాంతంగా పోనివ్వండి. తులసి, తులసి తీర్థం పట్రా. సిద్ధంగానే ఉందండి. గోవిందా గోవిందా నారాయణ. ఆగండి. ఆగేంత వ్యవసాయ జానకమ్మా, అప్పుడో ఇప్పుడు అంటున్నాడు. తీర్థం పోయి పుణ్యలోకరికైనా పోతాడు. బాగు చేయడం చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి గాని బతికుండగానే తీర్థం పోస్తానంటావా? మరి ఈ తీర్థం నీ గురువు గారు నోట్లో పోయి. జానకమ్మా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నీకంటే నాకంటే ఆ పట్నం డాక్టర్లకి ఎక్కువే తెలుసు. ఏం బాబాయ్ పెద్దోడివి, నువ్వు కూడా అతని మాటకి దిగాలపడి చూస్తూ ఊరుకున్నావా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడదు, వెంటనే పట్నం తీసుకెళ్ళండి. కూడా నయం అవుతుంది. అవునరా, జానకమ్మ మాట పొలిపోదు. పదండి పట్నం తీసుకెళ్దాం. ఏడోకి, ఏ కీడు జరగకుండా మీ ఆయనతో తిరిగి వస్తాం. నేను చెప్తున్నానుగా. అమ్మ పోలేరమ్మా, ఊరందరికీ కన్ను తల్లివి. ఎవరేది కోరినా కాదనకుండా తీర్చే అమ్మవి. నిన్ను రోజు పసుపు కుంకాలతో పూజించే నీ బిడ్డ కాళ్ళపారాడైనా ఆరకుండానే పసుపు కుంకాలకు దూరం అవుతుంటే చూస్తూ ఊరుకోకమ్మా. లక్ష్మి భర్తను బతికించి దాని ఐదోతనాన్ని కాపాడమ్మా. నువ్వు నోరార కోరుకుంటే ఆ పోలేరమ్మ తల్లి కాదంటుందా? చూడు, అలా కాదన్నదనుకో, అది రాయే కాని దేవత కాదు. మళ్ళీ అవును జానకమ్మ, పావలా పువ్వులిచ్చి 10 రూపాయల లాభం కోరే మనుషులున్న ఈ కాలంలో 10 మంది కోసం మొక్కుకున్న నీ కోరికని కాదని ఎలా ఉంటుంది? లక్ష్మి మొగుణ్ణి తప్పకుండా కాపాడుతుంది. రా. డాక్టర్ బాబు. ఏం పర్వాలేదమ్మా, నీ భర్తకేం ప్రమాదం లేదు. ఇదేమిటమ్మా, లోపలికి వెళ్ళి చూడు. దేవుడేలే నా బిడ్డను కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఆపరేషన్ మరో గంట ఆలస్యం అయితే ప్రాణాలు దక్కేవి కావు. అయినా పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా మారే వరకు మీరు డాక్టర్ కింద చూపించరు? మాకంత అదృష్టం లేదు బాబు. మా ఊళ్ళో పురుడొస్తే బొడ్డుగోసే పొన్నమ్మే గతి. రోగం వస్తే ఆ నాటు వైద్యుడే దేవుడు. అది కాదంటే పోలేరం మీద భారం వేసి భూమి మీద నూకలున్నంత కాలం బతకడానికి అలవాటు పడిపోయాం బాబు. అదేమిటి, మీ ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? బాబు, పల్లెటూళ్ళలో ఆసుపత్రులు అయితే కట్టించారు కానీ వాటిల్లో పనిచేసే డాక్టర్లు అక్కడ ఉండారు బాబు. ఏ డాక్టర్ బాబు వచ్చినా పట్టుమని 10 రోజులు పనిచేయలేదు బాబు. మరే బాబు, తమలాంటి డాక్టర్ బాబు ఒక్కరు మా ఊళ్ళో ఉంటే మా ఆడపడుచులు పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా నిలుస్తాయి బాబు. ఆ దేవుడు ఎప్పుడు దయదలుస్తాడో ఏమో. ఏమిట్రా కళ్యాణ్ ఆలోచిస్తున్నావు? అదేరా ఇందాకటి పేషెంట్ గురించి. అతనికేరా, ఈజ్ ఆల్ రైట్.
కళ్ళ గడిచిపోయిందిగా. అది కాదురా, ఆ ఊళ్ళో వైద్య సదుపాయం లేక నిస్సహాయంగా బలైపోతున్న రోగుల గురించి. ఆ పనికి ఇక్కడ ప్రజాసేవ చేయబడును అని మెళ్ళో బోర్డు తగిలించుకున్న నాయకులు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. ఆ ఊరికి కావాల్సింది మెడలో బోర్డులు తగిలించుకున్న నాయకులు కాదురా, మెడలో స్టెథోస్కోప్లు వేసుకున్న డాక్టర్స్. కానీ గ్రామాలు మన అవసరాలు తీర్చలేవురా, మన చదువు గిట్టుబాటు కాదు. అంటే నీ ఉద్దేశం? సింపుల్. ప్రైవేట్ ప్రాక్టీస్ అసలే ఉండదు. అథవా ఉన్నా పాలు పెరుగు తప్ప ఒక్క పైసా కళ్ళ చూడలేం. కేవలం డబ్బు కోసం అయితే మనం డాక్టర్లమే కానక్కర్లేదురా. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలనే? ఇది హాస్పిటలేనా? అట్లా అనుమానం వస్తుందనే బయట బోర్డు ఎట్టా చూడలా, ఇది హాస్పిటలే. ఇంతకాలానికి ఈ హాస్పిటల్ మీద దయతలిసి వచ్చిన పేషెంట్ నువ్వు. చెప్పు, చూస్తే ఏమిటో తొందరగా. ఇంతకీ నువ్వు? పేస్ చూస్తే డాక్టర్లా కనపట్లేదు కదూ. అంతే, మన పేసే అంతా. దీనికి ఒక కథ ఉంది. ఏమిటంటే, మా అమ్మకి నాన్నకి గుర్రపల్లి కల్పించుండేదట. వాళ్ళు సంసారం చేసేప్పుడు కూడా గుర్రాల గోలే. అంతే, మనం ఇలా పుట్టేశాం. పేస్ చూసుకొని కనపడకు. జబ్బు ఏమిటో చెప్పేసి. జబ్బు నాకు కాదు, నీకు. అది వదిలించడానికే వచ్చాను. లేముందు గణపేసే. ఏమిటి సార్ తమరు? నేను డాక్టర్ కళ్యాణ్ని. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్ ఒక డాక్టర్ని. అయ్యి బాబు, తప్పైపోయి చేపించాడు సార్. లే, ఉద్యోగం పోతే అడుగు తినే పర్సనాలిటీ కూడా కాదు సార్. అన్యాయంగా చచ్చిపోతారు, చేపించండి సార్. సరే, ఈసారి క్షమించాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకు. చేయను. వెళ్ళి హాస్పిటల్ అంతా సర్దు. అలాగే సార్. అయితే మన ఊరికి కొత్త డాక్టర్ వచ్చాడనమాట. ఇంకే దీని వాలకం చూస్తే ఇది సరిగ్గా ఎమ్మెల్యే గారి పెరట్లోనే కాసిన సొరకాయ అయి ఉంటది. మనం అడగకుండా ఉపన్యాసం దంచేస్తుంది. ఎక్కడ పోతే అది మన బుద్ధులు. దీని వాలకం మనకు సరిపడదు, వదిలేద్దాం. డాక్టర్ బాబు, ఎవరిది? డాక్టర్ బాబు. వస్తున్నా వస్తున్నా. డాక్టర్ బాబు. ఈ బాబాయ్ ఏ? అయిపోయింది. అనుకున్నంతసేపు లేదు ఆనందం. మా రంగని బ్రతికించి మా ఊరి మీద జాలిపడి కావాలని డాక్టర్ బాబు వచ్చారంటే 4 కాలాల పాటు ఇక్కడే ఉంటారని ఎంతో సంబరపడ్డాం. కానీ వచ్చిన రోజే ఇలా అయిపోతారనుకోలేదు. ఎవరినని ఏ లాభం? మా ఆసుపత్రి జాతకమే అంత. అయినా ఇదివరకు ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు. మేము ఎవరైనా వాళ్ళు కట్టిపడేసావా? మీరు అంతే. చూడండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని అలా ఆడపిల్లలా ఏడవడం ఏం బాగోలేదు. ఏడవటం ఏంటండి? కళ్ళంటే కాలం వల్ల నీరు కారుతుంటే ఏడుపు కాదంటారేమిటి? ఇదే భలేవారండి మీరు. ఈ ఊరు వచ్చినది బాధ కాదు, పట్నం వదిలేసింది బెంగ కాదు. ఏదో కూర కోసం ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాని పవరు కళ్ళలోకి వెళ్ళి. ఉల్లిపాయలు కోస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి గాని కంచెలోకి అన్నం రాదు. రండి, మా ఊరే అడిగి కాదు మీరు చేయి కాల్చుకోవడానికి. అది సరే బుల్లెమ్మ, మీ ఊరు కాశీయే కావచ్చు, నువ్వు కాశీ అన్నపూర్ణమే కావచ్చు. అయినా అడగా పెట్టకుండా ఏంటి స్వతంత్రం? ఈ క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మేము అడిగినా మా ఊరికి ఏ డాక్టర్ బాబు రాలేదు. అడగకుండా మా కోసం వచ్చిన మీకు ఈ మాత్రం మర్యాద చేయడం మా ధర్మం. ఇంకెప్పుడు వంట జోలికి వెళ్ళకండి. రోజు వేళకి నేనే భోజనం తెస్తాను, భోంచేయండి. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ అమ్మాయి పేరు జానకమ్మ. ఈ ఊరు వాళ్ళందరికీ ఆడపడుచు. అది సరేనయ్యా, మరి క్యారేజ్ ఏమిటి? ఇదే అండి. అయ్యి బాబోయ్, మీరు వద్దన్నా సరే ఊరుకోదండి. మీరే కాదు, పై ఊరు వాళ్ళు ఎవరొచ్చినా సరే ఆ జానకమ్మ చేతి భోజనం తిని వెళ్లాల్సిందే. అది రూలు. భోంచేద్దారండి. అయ్యి బాబోయ్, వడ్డిస్తారండి. మళ్ళా మా అయ్య బతికి బట్టకడతాడు అనుకోలేదు బాబు, మీ దయ వల్ల బతికాడు. ఏం పర్వాలేదే, వారం రోజుల్లో మీ నాన్న పొలానికి వెళ్ళి పని కూడా చేస్తాడు. 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. 100 ఏళ్ళేనా? సరే, ఈ ముందు పూటకోసారి తాత వస్తా. మళ్ళీ చదువు పేరెత్తామంటే నెల నెల జీతం నీకు తప్పు కాదు. నీ దగ్గర డబ్బు లేదని వాడి భవిష్యత్తు పాటు చేస్తావా? బాబు ఊరుకో. చూడు, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి స్కూల్ మాస్టర్ గారికి ఇచ్చి ఫీజు కట్టు. బాబు గారు ఏం పర్వాలేదా, మీ వాడు కష్టపడి చదువుకుని బాగా పైకి వచ్చి డబ్బు సంపాదించినప్పుడు అప్పుడు ఇద్దుగానే. సరే వస్తా. సుమన, పెద్దగా వేరే జబ్బు అంటే ఏం లేదు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. నేను టానిక్ రాసిస్తాను, 1 నెల రోజులు పడితే తగ్గిపోతుంది.